నోటా టీవీ పవర్ టాక్స్ కు స్వాగతం. ఈ రోజు నోటా టీవీ పవర్ టాక్స్ లో మనతో చర్చించడానికి ప్రముఖ యాక్టివిస్టు విశ్రాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి ఈఏఎస్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ప్రజానాయకుల గుండెల్లో నిద్రపోయే విధంగా ఓటర్లను చైతన్యపరుస్తూ ప్రజానాయకులు రాజకీయ నాయకులను వాళ్ళను అగ్రిమెంట్ల ద్వారా మీరిచ్చేటటువంటి హామీలను బాండ్ పత్రాలపైన స్వీకరిస్తూ వాళ్ళ గుండెల్లో నిద్రపోతున్నటువంటి భారతదేశంలో ఏకైక యాక్టివిస్టు మన ఈఎస్ శర్మ గారు. ఈ రోజు మన నోటా టీవీ పవర్ టాక్స్ కు అతను వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. శర్మ గారు, నోటా టీవీ తరఫున మీకు ఆర్థిక ధన్యవాదాలు, శుభాకాంక్షలు అండ్ స్వాగతం. భారతదేశంలో ప్రస్తుతం నోట్లు, ఓట్లు, ప్రజల పాటలు ఎట్లా ఉన్నాయని చెప్తారా? అదొకటే కాదు, నోట్లు, ఓట్లు, ప్రజల పాటలు సారాయి. ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యంలో ఓట్లు కొనుక్కోవడం, తప్పుడు హామీలు ఇవ్వడం, ఆ హామీలని ప్రజల్ని మభ్యపెట్టి గంజాయి కన్నా విషపూరితమైనటువంటి గంజాయి ఏంటంటే ఈ హామీలు. అలాగే రాయితీలు, హక్కులు ఇవ్వడం మానేసి రాయితీలు ఇవ్వడం. ఏదో ఇలాగా 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తున్నామని. కానీ అదే ఉపాధి హామీ పథకం కింద 6 నెలలు చెమటోడ్చి పనిచేసిన కూలీలతో మాట్లాడినప్పుడు నేను అనకాపల్లి తాలూకాలో అనకాపల్లి మునగపాక మండలంలో వాళ్ళు చెప్పింది అంటే 5 నెలల నుంచి 6 నెలల వరకు వాళ్ళు బకాయిలు ఇవ్వలేదు. వాళ్ళు పనిచేశారు చెమటోడ్చి. దానికి మీరు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి 2,000 రూపాయలు ఇవ్వడం వాళ్ళని అపహాస్యం చేయడం, అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయించడం. సో ఈ పరిస్థితి మారాలి. నేను ఆశావాదిని. ఎక్కడా కూడా మనం దీన్ని వదలకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తాలూకు వాయిస్ ఉండాలి. ఆయన థామస్ జెఫర్సన్ అని అమెరికా అధ్యక్షుడు. ఆయన డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ చెప్పినటువంటి చాలా ఫేమస్ ఆయన అమెరికా అధ్యక్షుడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే ఒక ప్రభుత్వానికి ప్రజలు భయపడతారో అది నిరంకుశత్వం. ఎప్పుడైతే ప్రజలకి ప్రభుత్వం భయపడుతుందో అది ప్రజాస్వామ్యం. అలాగే రెండోది ఏంటంటే, ఒక ఆంథ్రోపాలజిస్ట్ చెప్పింది, ఏదో చిన్న గ్రూపు కొంతమంది ఆలోచించే వాళ్ళు మేమేం చేయలేం, మా ఓట్ల వల్ల లాభం లేదు, ఎటువంటి మార్పులు రావు అనుకోవడం తప్పు. ఎందుకంటే మన వ్యవస్థల్లో మార్పులు వాళ్ళ వల్లే వస్తాయి, ఇంకెలాగా రావు. సో మేము చెప్పేది ఏంటంటే మెసేజ్ అంటే ఇది. రెండోది ఏంటంటే, మీరు హామీలు కాంట్రాక్ట్ అన్నారు కదా, మాది కొద్దిగా డిఫరెంట్ పందాలో డిఫరెంట్ అప్రోచ్. మేమేం చేస్తున్నామంటే ఇక్కడ విశాఖపట్నం ప్రాంతంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని జాగాల్లో ఈ కాలనీస్కి వెళ్తాం. ముఖ్యంగా పేద ప్రజలు, ఈ స్లమ్స్ అని, అలాగే కొంతమంది సాంప్రదాయక మత్స్యకారుల కాలనీస్ అని, ఆదివాసీల కాలనీస్ అని, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ మీద. అక్కడ మేము ఏం చెప్తామంటే, అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో చీలికలు, ఎక్కడికి వెళ్ళినా ఏ కాలనీలోకి వెళ్ళినా తెలుగుదేశం అని, వైఎస్ఆర్సీ అని, కాంగ్రెస్ అని, లెఫ్ట్ అని చీలికలు. ఎందుకు వచ్చే చీలికలు? చాలా మట్టుకు పార్టీలు వీళ్ళని ర్యాలీస్ కోసం ప్రయోగించడం, లేదా కలెక్టరేట్కి ర్యాలీ రావాలంటే అందరిని పిలుస్తారు. అంతకన్నా ఏమి పెద్ద వాళ్ళకి పెద్ద సహాయం లేదు. సో మేము వెళ్ళి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చూడైనా మీ సమస్యల గురించి మీకన్నా ఇంకెవరికి తెలియదు. రెండవది, మీరు 5 ఏళ్ల కిందట ఇచ్చినటువంటి ఓటు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చూడలేదు. ఇది సాధారణంగా 99% నేను వెళ్ళిన కాలనీస్లో 5 సంవత్సరాలు వెనకాతల ఓట్లు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రాలేదు. వాళ్ళు ఎవరో బ్రోకర్ని పంపించడానికి తప్ప ఒక ప్రజాప్రతినిధి అనేవాడు జవాబుదారీగా రాలేదు. సో మీరు రాలేదు కదా. అలాగే మీకు ఒక 1000 రూపాయలు ఇచ్చాడనుకోండి ఒక ఓటుకు, 1000 రూపాయలు 5 సంవత్సరాలు, 1 సంవత్సరానికి 200 రూపాయలు. 200 రూపాయలు 1 సంవత్సరం అయితే రోజుకెంత? రూపాయి కన్నా తక్కువ. అంటే మీకు రూపాయి కన్నా తక్కువ రోజుకిచ్చి మీకు ఒక మొట్టికాయ పెట్టి మీ ఓటు తీసుకుని మళ్ళీ మీ వైపు చూడని ప్రజాప్రతినిధులు మీకు కావాలా? రెండవది, మీరు ఒక సబ్బు కొంటే దాంట్లో ట్యాక్స్ గవర్నమెంట్ ఆదాయం. మీరు ఒక చెప్పు కొంటే దాంట్లో ట్యాక్స్ ఆదాయం మళ్ళీ గవర్నమెంట్ కడుతుంది. అలాగే మీ మగవాళ్ళు తాగి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు దాని మీద ట్యాక్స్ కూడా వీళ్ళ ఆదాయం. ఆ ఆదాయంతో వీళ్ళు ఎయిర్ కండిషన్ కార్లో వస్తున్నారు, ఎయిర్ కండిషన్ భవనాల్లో భోగాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూడడానికి కూడా రావడం లేదు. మీరు వాళ్ళని వెళ్ళి కలవాలంటే వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. కనుక ఈ రోజు మనకు కావాల్సింది అంటే, మీ అందరూ కూర్చొని మీ సమస్యలు, ఇప్పుడు ప్రతి కాలనీ కూడా సమస్యలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఒక కాలనీలో తాగే నీరు లేదు, ఇళ్లకు పట్టాలు లేవు, శానిటేషన్ లేదు,
లేకపోతే ఇంకొక ప్రాబ్లమ్, ఇటువంటి ప్రాబ్లమ్స్ కాలనీకి మారుతాయి. సో మేము చెప్పారు వాళ్ళ ట్రైనింగ్ ఏంటంటే మొట్టమొదటి వాళ్ళందరూ కూర్చొని చర్చ వచ్చినప్పుడు ఐకమత్యం వస్తుంది, చీలికలు పోతాయి. ఎందుకంటే చర్చల్లో వాళ్ళ కామన్ సమస్యలు ఎప్పుడైతే వచ్చాయో అది బంకలాగా వాళ్ళందరూ కలిసికట్టుగా ఎప్పుడైతే చర్చ ఇచ్చారో వాళ్ళు ఐకమత్యం. వాళ్ళు ఏం చేస్తాం, ఆ చర్చ చేసిన తర్వాత ఏదో 10, 11, 12 పాయింట్లు ఉంటాయి, దానికి సమస్యలు, ఈ సమస్యలకి పరిష్కారాలు, అదొక లిస్టు మేనిఫెస్టో, అది ప్రజా మేనిఫెస్టో. దీనికి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు, మా సమస్యలు ఇవి, మాకు పరిష్కారాలు ఇవి కావాలి. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారు, ప్రజా మేనిఫెస్టోలో ఏదో 11 పాయింట్లు రాశారనుకోండి, లాస్ట్ పాయింట్ అన్నిటికీ అయిన తర్వాత లాస్ట్ పాయింట్, ఎవరైతే మా దగ్గర ఓటు తీసుకొని గెలుస్తారో వాళ్ళు ప్రతి 3 నెలలు మాకు వచ్చి మాకు దాని మీద ఎటువంటి ప్రయత్నం చేశారో మాకు చెప్పాలి, సంతకం చేయాలి. సంతకం చేయకపోతే ఏంటంటే నోటా, అందరికీ కూడా మేము నోటా గురించి చెప్పాం. ఒక బటన్ ఉంది, మీరు నోటా దాన్ని ప్రెస్ చేస్తారో లేదో అది వేరు, కానీ నోటా ఉన్నదని మీకు తెలుసని వాళ్ళకి తెలియాలి, అది చాలా ముఖ్యం. సో మేమేం చెప్పాలి, సో మేము చెప్పింది ఏంటంటే మీరు వాళ్ళకి చెప్పాలి, మీరు సంతకం పెట్టాలి. ఒక ఉదాహరణకి 2014లో ఒక కాలనీ విశాఖపట్నంలో ఇలాగే వాళ్ళు ప్రజా మేనిఫెస్టో, మేము ఒక ట్రైనింగ్ క్లాసెస్ అని పెట్టాం, మేనిఫెస్టో రాశారు. మహిళలు చాలా ముఖ్యంగా దాంట్లో ముందుకొచ్చారు. సో వాళ్ళు ఏం చేశారు, ఈ మేనిఫెస్టో పెట్టుకుని ఒక ఆయన వచ్చాడు, ఆయన డబ్బు సారా పట్టుకుని ఆయన టైం ఉండదు, 5 ఏళ్ళ మాట వస్తాడు, వచ్చి నాకు ఓటు అంటాడు. మీరు ఇమీడియట్గా అలాగే అన్నారు. వాళ్ళు అన్నారు, పనికిరాదు, మా దగ్గర మేనిఫెస్టో ఉంది, ఆ మేనిఫెస్టో మీద సంతకం పెట్టాలి, మీరు సంతకం పెడితే కానీ మేము లేకపోతే నోటా వేస్తాం అంటే ఆయనకి కోపం వచ్చింది. వచ్చి వాళ్ళ మీద గట్టిగా అరిచి వాళ్ళని భయపించి మేము అంతా చూస్తాను జాగ్రత్త. ఇది చాలా కామన్ అన్ని కాలనీస్లో ఎలక్షన్ టైంలో చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ మొబైల్లో రికార్డ్ చేశారు. చేసి నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నేను అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అప్పుడు సోలమన్ ఆరోగ్య మంచి ఆఫీసర్ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు వినిపించాడు అన్న, వీళ్ళు వెళ్ళి వినిపించారు. ఆయన కమిషనర్ పోలీసుకి టెలిఫోన్ చేసి మీరు ఒక్క మాట ఆ ఏరియా స్లమ్కి మీరు విజిట్ చేసి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి, ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా మిమ్మల్ని భయపించలేరని అనగానే వీళ్ళు కమిషనర్ గారు ఎప్పుడైతే ఆ కాలనీకి వెళ్ళారో వాళ్ళకి ఒక కొత్త ధైర్యం వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ధైర్యం రాకుండా ఎవరైతే క్యాండిడేట్ భయపించారో 2 కేసెస్ క్రిమినల్ కేసెస్ ఫైల్ చేశారు. ఆ క్యాండిడేట్ పోవడం వేరే విషయం. ఇప్పుడు ఎవరైతే దీన్ని ప్రజాస్వామ్యం తాలూకు బలాన్ని రుచి చూశారో ఆ మహిళా కార్యకర్తలు వాళ్ళు తర్వాత గవర్నమెంట్తో బాగా ఫైట్ చేసుకుని వాళ్ళు ఇళ్ల స్థలాలకి పట్టాలు పొందారు, ఎలక్ట్రిసిటీ పొందారు. వాళ్ళు ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళని తీసుకెళ్తాను, నేను చెప్పే బదులు ఎవరైతే రుచి చూసారో వాళ్ళే మీకు చెప్తారు. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఓట్లు అడిగినప్పుడు ఎలాగ చెప్పాలి అని అడగడానికి భయపడతారు. సో వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం ఇదన్నమాట. సో మా ప్రజా మేనిఫెస్టోలో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రజా మేనిఫెస్టో. ఒకటేమో కాలనీలు. మేము ఇక్కడ మొన్న రీసెంట్గా ఈ స్ట్రీట్ వెండర్స్ అంటే ఈ వీధి షాపులు ఉంటాయి, చిన్న షాపులు, ఆ షాపులు వాళ్ళ వ్యాపారులు వాళ్ళ సమస్యలు వేరు బడిలో. ఎందుకంటే వాళ్ళు ఒక వీధిలో షాప్ పెడితే రోజుకి వాళ్ళు మామూలు ఇవ్వాలి, పోలీసుకి, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి మామూలు, వాళ్ళని హెరాస్ చేస్తారు. సో ఆ సమస్యలు ఇప్పుడు చాలామంది వాళ్ళు చెప్పింది చాలా ముఖ్యం. ఏంటంటే ఈ షాపులు వాళ్ళు చిన్న షాపులు వాళ్ళు మీకు ముద్రా రుణం ఇస్తున్నారని అంటున్నారు మోడీ గారు, నీకు అది కావాలా ఇంకేమైనా కావాలంటే వాళ్ళు అన్నారు ముద్రా కన్నా ముఖ్యం మాకు సెక్యూరిటీ కావాలండి, మమ్మల్ని హెరాస్ చేస్తున్నారంటే మాకు ముద్ర అక్కలేదు కానీ మాకు సెక్యూరిటీ ఇవ్వండి, మాకు కార్డు ఇవ్వండి, మేము అక్కడ షాప్ పెడితే మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని హెరాస్ చేయకూడదు. ఎంత చూడండి ఎంత ప్రాక్టికల్ అది. సో అటువంటివన్నీ అక్కడ సమస్యలు. అలాగే మేము డొమెస్టిక్ వర్కర్స్, వాళ్ళకి సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కవర్ లేదు, హెల్త్ లేదు, వాళ్ళ సమస్యలు. అలాగే ఇప్పుడు మిగిలిన స్లమ్స్లో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ విశాఖపట్నంలో చాలామంది ఈ మురికివాడుల్ని బలవంతంగా గుణపాలతో వాళ్ళని ఈ చలికాలంలోనూ వర్షాకాలంలోనూ వాళ్ళు నిర్వాసితులు చేయడం, పోలీసు యాక్షన్ తీసుకుని వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళకి పాపం రైల్వే స్టేషన్ దగ్గర పని చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినంత ఉపాధిలోనే అక్కడే, కానీ వాళ్ళని తీసుకెళ్ళి కొమ్మార్ దగ్గర గాజువాక దగ్గర పడేస్తారు. పడేసేదో మేము రిహాబిలిటేషన్ JNNURM బిల్డింగ్స్ కట్టేమంటారు. కడితే వాడు రోజుకి 75 రూపాయలు ఖర్చు పెట్టి పాపం ఇక్కడికి వచ్చి వాడు ఉపాధి తీసుకుంటే వచ్చే 150 రూపాయలు 70 రూపాయలు పోతాయి. రెండోది ఏంటంటే వాళ్ళ మహిళలు కూడా వాళ్ళకి ఉపాధి పోతుంది. సో నేను ఈ కాలనీస్ విజిట్ చేశాను, కొన్ని JNNURM హౌసెస్. ఎంత అన్యాయం అంటే మానవ హక్కుల భంగం. ఆ బిల్డింగ్స్లో స్లాబ్స్ క్రాక్స్, గోడల్స్. ఎందుకంటే అక్కడ కాంట్రాక్టర్లు అందరూ లంచగొండితనంతో మున్సిపల్ కార్పొరేషన్లో
ఆ సబ్స్టాండర్డ్ వర్క్స్తో ఇప్పుడు గట్టిగా వర్షం పడితే షాకులు కొడతాయి. అలాగే వాళ్ళకి ఆ బిల్డింగ్స్ పడిపోయే అవకాశం ఉంది, ప్రాణ నష్టం వచ్చేది. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పాపం వెళ్తే వీళ్ళందరూ మీరు 20,000 రూపాయలు 30,000 రూపాయలు పెట్టి ఎలక్ట్రిసిటీకి డిపాజిట్ చేయమన్నారు. అంటే చెప్పాను వీళ్ళందరూ చిన్న వాళ్ళండి, వీళ్ళు ఈ వీధిలో పనిచేసుకునే వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు అంటే మీరు నిర్వాసితులు చేసినప్పుడు మీకు మానవత్వం లేకుండా మీరు నిర్వాసితులు చేసి అవన్నీ ఫోటోలు పెట్టి మేము నిర్వాసితులు చేసామని అందరికి చూపించడం తప్పదు. తర్వాత ఇంకోటి చాలా వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఎలక్ట్రల్ ఐడి కార్డ్స్ తెప్పించాం. ఎలక్ట్రల్ ఐడి కార్డ్స్ అందరికీ చాలామందికి మేము ఐడి కార్డ్స్ అడిగినప్పుడు వాళ్ళకి డోర్ నెంబర్స్ లేవు మేము ఇవ్వన్నారు. అంటే డోర్ నెంబర్స్ లేకపోతే మన భారతదేశంలో పౌరుడు కాదా, ఎందుకంటే వాళ్ళకి డోర్ లేవు, వాళ్ళు కొబ్బరాకులతో టిన్ రూపులతో పాపం ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళు మేము వైట్ చేసి అప్పుడు మా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి ఐడి కార్డ్స్ తెప్పించారు. ఇప్పుడు వాళ్ళని నిర్వాసితులు చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓట్ చేయాలి, కానీ వీళ్ళు మాత్రం మార్చారు. అంటే అధికారుల తాలూకు ప్రవర్తన ఇది ప్రజల కోసం అధికారులు ఉన్నారా లేదా అధికారుల కోసం ప్రజలు ఉన్నారా మన ప్రజాస్వామ్యం తెలియని పరిస్థితుల్లో. సో ఈ ప్రజా మేనిఫెస్టో ఏంటంటే ఇటువంటి ఒక ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ప్రభుత్వాలు మారుతాయి. సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రోజు మనకు వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ లీడర్లందరూ ఈ మైనింగ్ మాఫియాలు, సారాయి మాఫియాలు, లేకపోతే రియల్ ఎస్టేట్ మాఫియాలతో వాళ్ళు డబ్బులు తీసుకుని 5 సంవత్సరాలు వాళ్ళ కోసమే వీళ్ళు పాలిస్తున్నారు. అది మారాలంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ మారాలంటే పునాదులు కదలాలి. ఇవి పునాదులు, నేను చెప్పిందంతా పునాదులు. ఆ పునాదుల్లో ఉన్నటువంటి ఇటుకలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ మారుతాయి. సో ఆ ఉద్దేశంతో నేను ప్రజా మేనిఫెస్టో అనేటువంటి చేస్తాను. శర్మ గారు, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను రూపొందించి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నాయి, ఎన్నో హామీలు ఇస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు రూపొందించేటటువంటి మేనిఫెస్టో లీగల్ డాక్యుమెంట్ అయితే సామాన్య ప్రజలు ఆ లీగల్ డాక్యుమెంట్ను ఎట్లా ఎన్ఫోర్స్ చేసుకునేటటువంటి వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది. వెదర్ పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టో కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ కాంట్రాక్ట్. దాన్ని ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు మేనిఫెస్టోను కాంట్రాక్ట్గా భావించి వాళ్ళు ఒక బాండ్ పేపర్ మీద నేను ఈ పనులు చేస్తానంటని చెప్పి హామీలు ఇచ్చినటువంటి దాఖలాలు ఢిల్లీలో ఉన్నాయి. అవి సక్సెస్ఫుల్గా 100% కాకున్నా కానీ 60%, 70% ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి హామీలను పూర్తి చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ గురించి భారతదేశ వ్యాప్తంగా పొలిటికల్ పార్టీలు ప్రవేశపెట్టేటటువంటి మేనిఫెస్టోను ఒక సివిల్ కాంట్రాక్ట్గా మనం భావించవచ్చా? నా ఉద్దేశంలో ఒక మేనిఫెస్టో అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి హామీ పత్రం కనుక దానికి చట్టపరంగా శాంక్టిటీ ఉండాలి. దీని మీద కేసు అవుతుంది, కోర్టులో కేసు పడింది. కానీ ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక ప్రముఖమైనటువంటి లీడరు 2014 ముందు నాకు టెలిఫోన్ చేశారు. చాలా సీనియర్ లీడర్ ఆయన చేసి ఏమన్నాడంటే, శర్మ గారు మీరు బాక్సైట్ మైనింగ్ మీద చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, మీరు అపోజ్ చేస్తున్నారు, అది కానీ మాకు కూడా ఇస్తే మేము మీతో కలిసి పనిచేస్తాం. సో నేనేమని అడిగానంటే, తప్పకుండా ఇస్తానండి, మా దాంట్లో ఏమి సీక్రెట్స్ ఏమి లేదు, మా దగ్గర టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, కానీ మీకు అందులో ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది అంటే ఆయన కొద్దిగా తట్టపటాయించాడు. నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. చిత్తశుద్ధి అంటే ఈరోజు మీరు అపోజిషన్లో ఉన్నారు, రేపు గవర్నమెంట్లోకి వస్తే అదే మాట మీరు మాట్లాడగలరా? క్లారిటీ ఉంటుంది. ఆయన టాపిక్ మార్చేశాడు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎలక్షన్ ముందు ఇచ్చే హామీలు ఒకటి. ఇప్పుడు మీరు తీసుకోండి, కొన్ని పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ మళ్ళీ వాళ్ళకి రైతులకు ఇచ్చేస్తాం, బాక్సైట్ మైనింగ్ ఆపేస్తాం అన్నవాళ్లే ఈరోజు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అదొకటి. రెండోది ఏంటంటే, రెండో ప్రాబ్లం దీంట్లో అన్యాయం ఏంటంటే, ఈరోజు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి డిఫెక్ట్ అయినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. దాని మీద చట్టం ఉన్నా కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో స్పీకర్లు, ఈ అపాయింట్మెంట్స్ పద్ధతి వల్ల ఒక పార్టీలో ఉన్నవాడు ఇంకొక పార్టీకి వెళ్ళగానే ఐడియాలజీ మారిపోతుంది, హామీలు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. సో రెండు విధాలుగా మనకి ప్రాబ్లం.
సో నా ఉద్దేశంలో ఏంటంటే నేను ఎలక్షన్ కమిషన్లో మేము దీని మీద తప్పకుండా ఒత్తిడి పెట్టి దీనికి చట్టపరమైనటువంటి ఒక ప్యూరిటీ ఒక స్టేటస్ తీసుకురావాలి. ఒకటేమో ఒక ఐడియాలజీ మీద ఒక పార్టీ పేరు మీద గెలిస్తే ఇంకొక పార్టీకి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా చర్యలు ఉండాలి. ఇప్పుడు ఆయన శరద్ యాదవ్ ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేశారు, కానీ మన రాష్ట్రంలో అటువంటిది అవ్వలేదు. సో ఇది ఏమైందంటే ఇది నా ఉద్దేశంలో ఇంతకన్నా కరప్షన్ ఇదేమి లేదు, ఇంతకన్నా కరప్షన్ ఎక్కడ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో నేను అనుకోవడం ఏంటంటే ఈ హామీల మీద మనం తప్పకుండా ఒక కేసు అవుతోంది. దాంట్లో నా ఉద్దేశంలో కొంతవరకు మనకి కోర్టులే చెప్తాయి. మరి ఒక మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఆ మేనిఫెస్టోని అమలు చేయకపోతే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. మనకి నిజంగా రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. కానీ ఈరోజు రాజ్యాంగంలో ఒక క్యాండిడేట్ తన తాలూకు బ్యాక్గ్రౌండ్ గురించి అఫిడవిట్ ఫైల్ చేయాలి అనేది సుప్రీంకోర్టు వాళ్ళు 19వ ఆర్టికల్ ఇంటర్ప్రిటేషన్లో చెప్పారు. అంటే ఈ రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ మనకి కోర్టులు ఎన్నో హక్కులు ఇచ్చాయి. సో నా తాలూకు ఆశ ఏంటంటే కోర్టుల ద్వారా ఇది వస్తుంది, తప్పకుండా వస్తుంది. సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు హక్కును మొదటిసారిగా వినియోగించుకోవడానికి లక్షలాది మంది యువకులు భారతదేశ వ్యాప్తంగా ఓటు హక్కును నమోదించుకున్నారు. శర్మ గారు, వాళ్ళు ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత ఏంటి? ఓటు హక్కును వేసే ముందు ఒక సాధారణ ఓటరు పరిశీలించవలసినటువంటి అంశాలేంటి? రాజకీయ గుణగణాల, స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి పారామీటర్సా, లేదు అంటనంటే ప్రభుత్వము పైన ఈ ఓటు హక్కు ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటని చెప్పి మీరు నవ యువకులైనటువంటి ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను చెప్పేది ఏంటంటే ఈ ఓటర్ అనే డిఫరెంట్ వర్గాల్లో ఉంటారు. ఓటర్స్ యూత్ ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, మురికి వాళ్ళలో ఉంటారు, గిరిజనులు ఉంటారు, మత్స్యకారులు ఉంటారు. ఒక్కొక్క వర్గానికి సమస్యలు వేరు. వాళ్ళు చూడవలసింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వాలు మాకు ఉన్నటువంటి సమస్యలకి ఏమైనా పరిష్కారాలు కనుక్కున్నారా, మాకు కొత్త కష్టాలు ఏమైనా తీసుకొచ్చారా? ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, ప్రాజెక్టు పేరులో అందరినీ నిర్వాసితులు చేశారు. అలాగే ఇప్పుడు మన కృష్ణా డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలామంది వ్యవసాయదారులు భూములు కోల్పోయారు ఏదో ప్రాజెక్టు పేరులో. వాళ్ళకి సరిగ్గా నష్టపరిహారం రాలేదు. సో ప్రతి వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి పరిష్కారం ఈ 5 సంవత్సరాల్లో మాకు కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, లాభాలు వచ్చాయో చూసుకోవాలి. అదొకటి. రెండోది వాళ్ళకి చెప్పేది, చాలామంది నాకు చెప్పేది, కొత్త యువకులు వాడును ఓటు వేస్తాం కానీ దానివల్ల లాభం ఏమిటి? ఉదాసీనత. ఈ ఉదాసీనత అనేది చాలా డేంజరస్. అది ప్రజాస్వామ్యంలో ఉదాసీనత ఉండకూడదు. చెప్తాను అందరికీ హోప్ అనేది. నేను మన మీటింగ్లో చాలామంది ఏది వాడు చేయడం లేదు, వీడు చేయడం, ఏమిటి దీని లాభం ఏంటంటే కాదు, మీరు ఆశావాదులుగా ఉండాలి. మనం ఎప్పుడు హోప్తోనే ఉండాలి, లేకపోతే మన వ్యవస్థ ముందుకు పోతుంది. అప్పుడు చెప్పేది ఏంటంటే మీకు ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, అక్కడ ఒక 1000 ఓట్లు మీ 1000 మంది కలిసి మీలాంటి వాళ్ళు కలిస్తే 1000 ఓట్లతో వాళ్ళని గెలిపించవచ్చు, ఓడించవచ్చు. మార్జిన్ అది. మీకు ఎలక్షన్లో ఇప్పుడు మార్జిన్ మోర్ ఇంపార్టెంట్. అలాగే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 10,000 ఓట్లు కానీ మనం ప్రజలు అనుకుంటే వాళ్ళు గెలిపించవచ్చు, ఓడించవచ్చు. కనుక మీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం అది. రెండోది, నోటా అనేది మీరు బటన్ ప్రెస్ చేస్తారో లేదు వేరేది, కానీ మాకు తెలుసు అనే విషయం, అది మాకు తెలుసు అనగానే వాళ్ళకి భయం. దీన్ని డెమోకల్ సోడ్ అని ఇంగ్లీష్లో. డెమోకల్ సోడ్ అంటే ఒక సోడ్ మీద హ్యాంగ్ అవుతుంటుంది. అది పడకపోవచ్చు, దానివల్ల ఏమీ హాని ఉండకపోవచ్చు, కానీ ఉందని భయం ఉంటుంది. సో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఆ భయం ఉండాలి. సో నేను ఎప్పుడైతే నేను చెప్పానో ముందు జెఫర్సన్ అమెరికా ప్రెసిడెంట్ చెప్పినట్టు, ఏ దగ్గర ప్రభుత్వాలు ప్రజలకు భయపడతాయో అప్పుడే మీకు ప్రజాస్వామ్యం వస్తుంది. భయం ఉండాలి. సో ఇంకోటి చెప్తారు, ఎలక్షన్ ఒకటే కాదు, ఓట్లు ఒకటే కాదు, అది అయిన తర్వాత మీ చేతిలో కొన్ని ఆయుధాలు ఉంటాయి. సమాచార హక్కు అని చెప్పాలి, ప్రశ్నించడం, అది ప్రతిరోజు ఉండాలి. ఏదో ఎలక్షన్తో అయిపోవడం కాదు కదా, ఏదో రేపు గవర్నమెంట్ వస్తుంది, ఎలక్ట్ అయింది, కానీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలంటే చిన్న చిన్న విషయాల్లో. మాకు విశాఖపట్నంలో ఒక ఆయన ఒక స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే దానికి బయటకు పోయే అవకాశం లేదు, ఇది ఎలా కట్టారని బిల్డింగ్ పర్మిషన్ ఎలా ఇచ్చారని జీవీఎంసీ జవాబు ఇవ్వలేదు. ఆయన కమిషన్లో అప్పీల్ చేశారు, కమిషన్ జవాబు చెప్పలేదు. ఆయన హైకోర్టుకు ఉత్తరం రాశారు. రాస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కమిషనర్ గారిని పిలిపించారు. చూడగా మీరు ఈ సమాచార హక్కుల చట్టం చదవలేదు ఎప్పుడో,
మీరు దానికి జవాబు ఇవ్వాలి, మీకు తెలీదా? ఈరోజు మిమ్మల్ని ఇక్కడ జైల్లో పెట్టి మా కోర్టులో జైల్లో పెడితే ఆయన కరెంట్ నీళ్ళు పెట్టుకున్న కమిషనర్ సీనియర్ ఆఫీసర్. అంటే ఒక వ్యక్తి, ఒక పౌరుడు, చిన్న పౌరుడు చేయగలిగాడు. ఎందుకు? సమాచార హక్కు చట్టం చేతిలో. సో ఇటువంటి ఆయుధాల తాలూకు బలం మనం గ్రహించాలి. ప్రజలకు దానికి అవగాహన కూడా. చాలా మంది ఏంటంటే మన ఎలక్షన్లో ఏదో పెద్దలు చేస్తాం, ఏదో మార్చేస్తాం, అది కాదు. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, కింద దొరికే ఫ్రూట్స్ ముందు తీసుకోవాలి కదా. ఈ కింద ఫ్రూట్స్ మానేసి పెద్దవేమో తీసుకుంటే ఎప్పుడూ అందవు వాళ్ళకి. సో మనకి అంటే దాని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అని ఇంగ్లీష్లో అంటారు. మనకి అందుబాటులో ఉన్న పౌరుడి హక్కులు. నేను ఒక కేసులో యూపీఏ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంత్రి గారు తప్పుడు సమాచారం ఇచ్చాడు ఎఫిడవిట్లో. నేను కంప్లైంట్ లాట్ చేశాను ఎలక్షన్ కమిషన్లో. అది ఫైనల్గా అది కేసు పడింది. ఆ కేసు పడి 5 ఏళ్ళు అయింది కేసు. ఒక రోజు నాకు సమస్య వస్తే నేను దాని మీద ఎవిడెన్స్ ఇచ్చాను కోర్టులో. అంటే అది ఈ ఎఫిడవిట్స్ అన్నీ నేను మొన్న మీటింగ్లో అడిగారు, సార్ మేము ఓట్లు వేస్తున్నాం కానీ ఆ క్యాండిడేట్ గురించి మాకేం తెలియదని. తెలుసండి, మీలాంటి వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఆ ఎఫిడవిట్స్ ఫైల్ చేయమన్నారు, అట్లా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాలూకు ఇన్కమ్ అన్నీ పెట్టాలి, లేకపోతే వాడికి నామినేషన్ వాళ్ళకి అలో చేయరు. మీకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే ప్రతి క్యాండిడేట్ తాలూకు ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది, అందులో ఏం తప్పుడు సమాచారం ఉంటే మీరు కేసులు కూడా వేయొచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పంపించేయండి. అది భయం. అది బయట ఉంది. ఇప్పుడు మీకు ప్రతిదానికి కూడా సన్షైన్, ట్రాన్స్పరెన్సీ అంటే ఏమిటి కనిపించేట్టు. ఇప్పుడు జీవీఎంసీలో ఒకటే సింపుల్ థింగ్, అందరి ఆస్తులు మీరు పబ్లిక్లో పెట్టండి. ప్రతి ఆఫీసర్ తాలూకు జీవీఎంసీలో ఊడాలో వాళ్ళ కలెక్టరేట్, రెవెన్యూ, ఎంఆర్ఓ వాళ్ళ ఆస్తులన్నీ ఒక దగ్గర పెట్టి ప్రతి పౌరుడికి కనిపించేట్టు పెట్టండి. పెట్టగానే ఏంటవుతుంది, ఎవరో వాడు కంప్లైంట్ చేస్తారని భయం ఉంటుంది, వీడు తప్పు చెప్పాడని. అది ట్రాన్స్పరెన్సీ, సన్లైట్. సో ప్రభుత్వం నిజంగా ప్రక్షాళన అవ్వాలంటే, లంచగొడితనం పోవాలంటే, అసలు ఎలక్ట్రల్ కరప్షన్ పోవాలంటే ఈ సన్లైట్, ఈ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇప్పుడు మోడీ గారు, జైట్లీ గారు చేసింది ఎలక్ట్రల్ బాండ్స్ అని పెట్టారే, ఆ ట్రాన్స్పరెన్సీకి దెబ్బ కొట్టారు. ఎప్పుడైతే అటువంటి ఉంటుందో అది వెనక్కి పోవడం, ముందుకు పోవడం కాదు. సో నేను అనుకోవడం ఏంటంటే, ఇటువంటివి మనం వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలంటే ఇటువంటివి మనం చేస్తే తప్పకుండా ఒత్తిడి వస్తుంది. వీడు 20 ఏళ్ల కిందట ఒక క్యాండిడేట్ తాలూకు ఎఫిడవిట్ లేదు. ఈరోజు ఎలా వచ్చింది? అది స్వచ్ఛంద సంస్థలు వెళ్ళి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో చెప్పారు నేను చేయాలని. అది ఎలాగొచ్చింది? అది ఎక్కడ కాన్స్టిట్యూషన్లో రాసలేదు, అది అయినా కూడా ఇంటర్ప్రిటేషన్. సో నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ప్రజలు చైతన్యం ఉంటుందో ఇటువంటి కొత్త ఇవన్నీ వ్యవస్థలు మారుతాయి. ఇప్పుడు ఒక వ్యవస్థ సెషన్ లాంటి వాడు రాగానే ఆ వ్యవస్థకు కొంత బలం వచ్చింది, భయపడుతుంది. మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఓటర్ల వ్యత్యాసం ఎక్కువగా ఉండదు, 1000 ఓట్లు 2000 ఓట్లతోనే తారుమారు చేయొచ్చు. ఎట్లా స్థానికంగా 2-3 కాలనీస్ చెప్తాను మా స్లమ్స్లో, మీరు 3-4 కలవండి, మీరు కలిస్తే మీరు భయపడతారు అందరూ. మీరు కలిసారంటేనే అసలు కలిసారని ఇన్ఫర్మేషన్ రాగానే భయపడతారు వాళ్ళు అని. ఇప్పుడు అది మేము చేద్దాం అనుకుంటున్నాం, వెళ్ళి వాళ్ళంతా మాట్లాడతాం. ప్రజాస్వామ్యం తాలూకు బలాన్ని ప్రజలు రుచి చూడాలి. ప్రజాస్వామ్యం తాలూకు బలం చురక ప్రజాప్రతినిధులు కూడా. అంటే ఒకవైపు రుచి, ఒకవైపు చురక పడినప్పుడు వాళ్ళు ఇటే వస్తారు చెప్పుకుంటారు, బాజులాగా అకౌంటబిలిటీ. నేను ఒక ప్రైమ్ మినిస్టర్ గారికి ఉత్తరం రాశాను పాత కాలంలో, మీ ఆస్తులు డిక్లేర్ చేయలేదు. 20 రోజుల తర్వాత మళ్ళీ రాశాను, మీరు ఆస్తులు డిక్లేర్ చేయలేదు, మీ లెటర్స్ అన్ని నేను ప్రశ్నిస్తాను అంటే ఆయన నాకు టెలిఫోన్ చేసి లేదు నాకు చూపించలేదు మా ఆఫీసు, నేను తప్పకుండా నేను డిక్లేర్ చేస్తున్నాను అంటే, మరి మీ మంత్రుల సంగతి ఏంటి అంటే, మా మంత్రుల చేత కూడా డిక్లేర్ చేస్తాను. ప్రజాస్వామ్యం అంటే అది. ఆయన నేను వెరిఫై చేశాను, డిక్లేర్ చేశాను. నేను పేరు చెప్పలేదు కానీ అంటే అటువంటి ఇప్పుడు అందులో ఏంటంటే గొప్పతనం ఆయన ప్రైమ్ మినిస్టర్ గారిది, మంది కాదు ఆయనది. అంటే ఆయన ప్రజాస్వామ్యానికి లొంగి ఆయన బదులుగా ఉన్నాడు. సో ఏ లీడర్ అయినా సరే ప్రజాస్వామ్యానికి బదులు కాకపోతే, యారోగెన్స్ ఉంటే వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఈ ప్రజల తాలూకు శాపం, మన ప్రజల శాపం. సో ఇప్పుడు 5 ఏళ్ళకు వస్తున్నాడు, ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టాడు, ఈ డబ్బుకు ఒక 10 ఇంతలు అక్కడ కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి రేట్లు అయిపోతాయి. ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యం, ఈ పొలిటికల్ లీడర్షిప్ కరప్ట్ అవుతుందో, కరప్ట్ ఆఫీసర్స్కి అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారు, కరప్ట్ ఆఫీసర్ని పెడతారు ఇంపార్టెంట్ ప్లేసెస్లో. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్, ఓడా టౌన్ ప్లానింగ్, ఒక జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ వాడిని అమరావతిలో పెట్టుకున్నారు.
వాడు ఏసీబీ పట్టుకున్నాను. నేను రాశాను అసలు వాడికి అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన మంత్రిని పట్టుకోమని. అదేంటంటే ఇవన్నీ ఇప్పుడు కరప్ట్ ఆఫీసర్స్ కరప్ట్ పాలిటిషియన్స్ కలిసికట్టుగా ఉంటారు ఇప్పుడు. సో అది ఎప్పుడూ అలాగే ఉంటుంది కదా. సో ఈ కరప్షన్ అనేది ఆ ఇంజనీర్లు ఇప్పుడు కాంట్రాక్టర్కి ఆయనకి పాలిటిషియన్కి లింక్ ఉండగానే ఒక బ్యాడ్ కాంట్రాక్టర్ వస్తాడు, వాడు రాగానే బిల్డింగ్ ఇది అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఒక ఇదే అదే మంచి ఆఫీసర్ గట్టిగా అడిగేవాడు మీకు ఇది రికార్డ్ చేయకపోతే మంచి స్టోరీ చెప్తాను. రికార్డ్ చేస్తాం, స్టోరీ చెప్పండి. రికార్డ్ జరుగుతుంది అయితే అక్కడ ఇది ఒక కేసు చెప్తాను మీకు. మాకు మీరు ఏది చెప్పినా కానీ ఇట్ విల్ బి టెలికాస్ట్. రికార్డ్ జరుగుతుంది ఇప్పుడు అక్కడ. చెప్పండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఖనిజం ఒక రాష్ట్రంలో, ఆ ఖనిజంని ఎక్స్ప్లోయిట్ చేయాలంటే ఒక ఎంఓయూ సైన్ చేయాలి. ఆ ఎంఓయూ సైన్ చేయడానికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఫారిన్ కంపెనీ వాడికి అనుగుణంగా కాంట్రాక్ట్ ఎంఓయూ సైన్ చేయాలి. అంటే వాడిని ఎవడు ప్రశ్నలు వేయకూడదు, వాడు ఏం చేసినా అడిగేవాళ్ళు. ఇట్స్ కాల్డ్ బూట్ కాంట్రాక్ట్. సో వాడు ఏం చేశాడు ఒక చాలా పెద్ద బ్రోకర్ని, యూరోప్లో పెద్ద బ్రోకర్, వాడు మామూలు బ్రోకర్ కాదు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బ్రోకర్ని పంపించాడు. చూడు వాళ్ళని పట్టుకుని నువ్వు ఈ ఎంఓయూ మనకి అనుగుణంగా పెట్టమని. ఆయన వచ్చి అక్కడ మంత్రుల్ని అందరినీ కలిశాడు ఆ బ్రోకర్ ద్వారా. ఆ బ్రోకర్కి ఇంకో బ్రోకర్ ఇక్కడ ఉన్నాడు, ఆయన కూడా చాలా పెద్ద మనిషి ఇక్కడ. సో వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ డబ్బులు ఇచ్చి అనుగుణంగా వాళ్ళు మీరు పేర్లు చెప్తే ఛానల్ గా మేము బాధ్యత వహిస్తాం, మేము ఎదుగు రాని. అలా కాదు అంటే మన దానికి పేరు అంటే మీకు చెప్తున్నాను. ఖనిజం తాలూకు వాల్యూ ఎంత ఉంటుందంటే యూరోప్ నుంచి ఒక బ్రోకర్ వచ్చాడంటే ఖనిజం తాలూకు వాల్యూ ఎంత. ఇప్పుడు భారతదేశంలో ఖనిజాలు బాక్సైట్ అనండి, లెటరైట్ అనండి, గ్రానైట్ అనండి, ప్రపంచంలో ఉన్న రేటుతో కంపేర్ చేస్తే 10వ వంతుకి మనం ఇచ్చేస్తాం. మిగిలిన 9 పంతులు లంచగొడితాం. మనకి గవర్నమెంట్కి వచ్చేది 110 బాక్సైట్. సో ఈయన ఏం చేసే డబ్బులను ఇచ్చి అయిపోయింది. చేస్తే పాపం ఒక ఆఫీసరు వెళ్ళాడు, ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి అరే ఇది 1 సైడెడ్గా ఉంది, కాంట్రాక్ట్ బాగోలేదని ఆయన షిఫ్ట్ చేశాడు. అంటే ఎవడైతే సైన్ చేశాడో ఆ ఆఫీసర్ హ్యాపీగా ఉన్నాడు, ఈయనేమో వెళ్ళి అడగగానే షిఫ్ట్ చేస్తే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకొక విషయంలో 2 దేశాల మధ్య భేదాలు వచ్చాయి. అమెరికాలో యూరోప్లో భేదాలు వస్తే అక్కడ అమెరికా వాడు ఇక్కడ ఎంత డబ్బులు ఏ కంపెనీకి ఏ అకౌంట్లో ఇచ్చారని వాడు ఇన్ఫర్మేషన్ అన్నీ ట్యాప్ చేస్తారు వాడు. అమెరికాలో వాళ్ళ ఎఫ్బిఐ అంతా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తారు. వాళ్ళని ఉంచుకున్నాడు, ఎక్కడ మాట్లాడాలి. ఎప్పుడైతే ఈ భేదాలు వచ్చి రాగానే అది ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళు అమెరికాలో కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు 6 నెలల్లో జడ్జిమెంట్ ఇచ్చి ఇక్కడ మన వాడిని కూడా అక్యూజ్గా పెట్టేసి అప్పుడు ఇవన్నీ తెలిసాయి. అప్పుడు ఎఫ్బిఐ మన వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ మన ఇండియాలో ఉన్న వాడిని పంపించలేదు, ఎందుకంటే కోర్టు స్టేస్ తెచ్చుకొని అలా ఉంది. దాని మీద నేను కూడా ఫాలో అవుతున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే 2 విధాలుగా. ఒకటి ఖనిజాల తాలూకు వాల్యూ, ఇంత వాల్యూ ఉన్నటువంటి ఖనిజాలని ఇంత తక్కువ ధరలో మన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, అత్త సొమ్ము పళ్ళు దాడిస్తారు. రెండవది ఇక్కడ కరప్ట్ ఆఫీసర్స్ కరప్ట్ పాలిటీషియన్స్ కలిసి చేసిన దాన్ని ఒక ఆనెస్ట్ ఆఫీసర్ క్వశ్చన్ చేయగానే ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలు. ఇది ఇక్కడే కాదు, అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో, అన్నింటిలో ఉంది.